2019లో కరెక్ట్ గా 21 రోజుల ముందర వచ్చాను అభ్యర్థిగా. ఆనాడు మంగళగిరి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేనే తెలుసుకోలేకపోయా. నేనేంటో మంగళగిరి ప్రజలకు అర్థం అవ్వాలి. ఈ లోపల ఎన్నికలు అయిపోయింది. అందరిని ఆలోచించమంటున్నా. ఓడిపోయిన దగ్గర నుంచి నేను నిరంతరం మంగళగిరి సేవలోనే ఉన్నా. జనరల్ గా ఎవరిని ఓటమి చెందితే పక్క నియోజకవర్గం ఇక్కడికి వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ నేను పోటీ చేస్తాను. ఈరోజు కూడా చాలా స్పష్టంగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందర నేను నిలబడుతున్నా. అమ్మ, మీ అందరు తెలుసు, అనేక కార్యక్రమాలు నేను చేశాను. తోపుడు బండ్లు, ఆరోగ్య రథాలు, కుట్టు మెషిన్, అన్ని మీకు తెలిసిన విషయమే. అంటే ఓడిపోయి ఉన్నా కూడా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక నియోజకవర్గంలో నేను చేశాను. తల్లి, ఒక్కసారి ఆలోచించండి. గెలిచిన తర్వాత ఎలా నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయో, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఆలోచించుకొని మిమ్మల్ని కోరుతాం. కలుస్తారు కానీ వీళ్ళు ముగ్గురికి ఇప్పుడు మా ఇంటి తలుపులు తెరుచుంటే ఎప్పుడు కలవాలని వచ్చి కలవచ్చు. నేను ఒకవేళ లేకపోయినా ఎవరో ఒకరు ఉంటారు, మా తరపు నుంచి ఎవరో ఒకరు ఉంటారు, మిమ్మల్ని కలుస్తారు. కొంచెం నేను అటు ఇటు తిరగాల్సి వస్తే అక్కడికి వెళ్తూ ఉంటారు. నిరంతరం మీ సేవలో నేను ఉంటాను. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. నన్నే మీరు ఆదరించారు, దగ్గర తీసుకున్నారు. ఈ 4 సంవత్సరాలు 10 నెలలుగా మీరందరూ మీోడుగా నన్ను భావించారు. దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఒక సభాముఖం తెలుపుకుంటూ, పాదయాత్రలో అందరూ నన్ను ఒక ప్రశ్న అడిగారు. రాష్ట్రంతో తిరుగుతున్నావు, మంగళగిరి నువ్వు గెలవలేదు కదా. ఆనాడే చెప్పాను, ఓటమి గెలుపు సహజమే, కానీ ఓడిపోయిన తర్వాత నాలో కసి పెరిగింది. కసి దేని పెరిగింది, ప్రజలకు ఇంకా సేవ చేయాలి, ప్రజలు మెప్పు పొందాలి, అప్పుడే నాయకుడు అవుతానని నేను చెప్తాం కూడా జరిగింది. సో మీరే చూస్తారు, ఇంకా 2 నెలలు ఎన్నికలు అయిపోతాయి. 2 నెలలు కూడా లేదు, 45 రోజులు అనుకుంటున్నా. మొదటి విడతలో రావచ్చు. 90% మంది మొదటి విడతలో ఉంటుంది. 45 రోజులు ఎన్నికలు అయిపోతుంది. ఇంకొక నెల ఫలితాలు వస్తాయి. ఇంకా మీరు చూస్తారు కదా, గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గం ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదు. మనకి ఇల్లులు రాలేదు, పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి లేకుండా పోయింది, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇవన్నీ వడ్డీతో సహా 5 సంవత్సరాలు నేను తీర్చాలి. మంగళగిరి ప్రజలకు నేను సేవ చేయాలి, తీర్చాల్సిన బాధ్యత నా పై నుంచి. దానికి నేను కట్టుబడి ఉన్నానని సభాముఖం తెలుపుకుంటూ నాకే అవకాశం